చెప్పుకున్నాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువు. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిది, మచ్చలేనిది, ఎప్పుడునూ కాడి మోయనిదినైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాల వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయును దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత ఆలయంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడెండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడెండును. మరియు పవిత్రుడైనప్పుడు ఆ పెయ్య యొక్క భగ్నమును పోగు చేసి ఆలయం వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాన్ని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. దేవుడు తన వాక్యము దీవించింది గాక. తల వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యము కలిగిన తండ్రి, మీ ఘననామములకు స్తోత్రం ప్రభువా. మరొక మారు సాయంకాల సమయంలో బుధవారపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చిన విధానానికి స్తోత్రం తండ్రి. ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి మీరే మాట్లాడతారని ప్రభు ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఒక మనుషుడు మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు, కానీ జీవం కలిగిన దేవా నీవు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి, మా హృదయాలు మారుతాయి కనుక దాని వరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. ఈ రంగం మీదకి రండి, అందరితో మాట్లాడండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మీ కృప మాకు తోడుగా ఉంచండి. ఇంకా మా తండ్రి ఈ పరలోకపు ప్రయాణంలో మీకు దగ్గరగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. కృప చూపమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది అవసరం. దేవునికి స్తోత్రం. మరి బుధవారపు ఆరాధనలో ఈ విధంగా మరి దేవుని యొక్క వాక్యం చుట్టూ చేరి మరి ఈ విధంగా దేవుని సన్నిధిలో సమయం గడపడం చాలా ధన్యత అయినది. మరి ఈ సమయంలో మీరందరూ కూడా మరి కుటుంబ కూడిక కొరకు ప్రార్థన చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. కుటుంబ కూడికలు మనకి చాలా అవసరమై ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు చెప్పాను, మరి కుటుంబాల్లో ఎక్కడ చూసినా సరే గలిబిలి పరిస్థితులు ఉన్నాయి. మరి భార్యాభర్తల మధ్య గలిబిలి, అలాగే పిల్లలు తల్లిదండ్రుల మధ్య గలిబిలి, అలాగే కుటుంబంలో భార్యాభర్తలు, అలాగే అత్త కోడల మధ్య గలిబిలి, ఇలాగా ఎక్కడ చూసినా సరే ఒక అనిశ్చితి, ఒక రకమైనటువంటి ఐక్యత లేనటువంటి, ప్రేమ లేనటువంటి ఒక పరిస్థితి సంఘంలో కనబడతా ఉంది. సో దానికి ఖచ్చితంగా మరి విరుగుడు వేయాలి. ఎందుకనంటే సంఘం అనేది ఐక్యంగా లేకపోతే, ప్రేమ లేకపోతే దేవుడు ఉండడు మన మధ్యలో. ఆమేన్. సో అది కుటుంబం అయినా సరే మరి ఐక్యత లేనప్పుడు, అంటే అనుకోవచ్చు కోడలికి అత్తకి పడకపోతే, లేదు భార్యాభర్తకి పడకపోతే దానికి దేవునికి సంబంధం ఏంటి అని చెప్పంటే, కుటుంబంలో ఐక్యత లేకుండా నువ్వు సంఘంలోకి వచ్చి కూర్చున్నా సరే దేవుడు రాడు.
సో దేవుడు రావాలి అంటే ఖచ్చితంగా సంఘంలో ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి పరిస్థితి రావాలి. ఆ ప్రేమ రావాలి అని అంటే మనం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకంటే మనకు వచ్చే ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని అంటే కేవలం దేవుని వాక్యం మాత్రం దొరుకుతుంది. ఇక ఎక్కడ దొరకదు. మన అమ్మల దగ్గర దొరకదు, అమ్మమ్మల దగ్గర దొరకదు, తాతయ్యల దగ్గర, నాయనమ్మల దగ్గర దొరకదు. కానీ మనుషుల విధానాల్లో మన సమస్యలకి ఎప్పుడు కూడా పరిష్కారం దొరకదు. కేవలం మన సమస్యల్ని పరిపూర్ణంగా పరిష్కరించేది ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం మాత్రమే. ఈ విషయాన్ని సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా గుర్తించాలన్నది నా యొక్క మరి బలమైన కోరిక అయినది. ఈరోజు ఎందుకు ఇలాంటి ప్రేమ లేనటువంటి, ఐక్యత లేనటువంటి కుటుంబాలు ఎందుకు ఉన్నాయి అని అంటే దేవుని వాక్యం పట్ల గౌరవం లేకపోవటం వల్ల, దేవుని వాక్యం పట్ల నమ్మకం లేకపోవటం వల్ల. మనం కేవలం దేవుని వాక్యాన్ని ఎలా వస్తున్నామంటే ఆదివారం చర్చిలోకి వచ్చినప్పుడు మాత్రమే, లేదంటే బుధవారం చర్చిలో ఉన్నంతసేపే వాక్యం వింటున్నాం. ఆ తర్వాత బయటికి వెళ్ళి మన జీవితం జీవించేటప్పుడు ఈ వాక్యంతో మనకు పని లేదన్నట్టుగా బ్రతుకుతున్నాం మనం. కానీ నిజానికి ప్రియ సోదరి సోదరులారా, మన జీవితంలో మనం జీవించే ప్రతి క్షణంలో కూడా దేవుని వాక్యమే అవసరమైనది. అలా జీవించి చూడండి, మీ జీవితాలు ఖచ్చితంగా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఎందుకంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ గడి వర్తమానికుడు ప్రవక్త విలియం బ్రానమ్ గారు. ఆయన ప్రతి సమస్యకి ఆ జీవితంలో ఏది వచ్చినా సరే దేవుని వాక్యంతోనే తన యొక్క సమస్యని పరిష్కారం చేసుకోవాలనుకున్నాడు. కానీ మనిషి యొక్క సొంత ఆలోచన బట్టి మరి అంటే మనిషి యొక్క తలంపును ఎప్పుడు కూడా ఆయన ఆశ్రయించలేదు. కాబట్టి మనకి ప్రాముఖ్యమైనది ఏమిటంటే వాక్యం మాత్రమే ప్రాముఖ్యమైనది. ఆమేన్. కాబట్టి మరి కుటుంబాలు కలిసికట్టుగా ఉండాలి, ప్రేమగా, ఐక్యతగా ఉండాలి. దానికోసము కుటుంబ కూడికలు చాలా అవసరం. మరి దానికోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఖచ్చితంగా. మరి 1వ తారీఖు 2వ తారీఖు గుర్తుపెట్టుకోండి. ఆ 2 రోజులు కూడా దేవుడు మన అందరితో మాట్లాడాలన్నా మరి మీరందరూ కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆమేన్. సరే, మంచిది. ఈ రాత్రికాల సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి చిన్న అంశము, అదేంటి అంటే పాప పరిహార జలము. ఆమేన్. ఏంటి? పాప పరిహార జలము. ఇంగ్లీష్లో యాక్చువల్గా వాటర్స్ ఆఫ్ సపరేషన్ అని ఉంది. అంటే వేరుపరచు జలం. ఆమేన్. ఏంటది? వేరుపరచు జలం. తెలుగులో దాన్ని పాప పరిహార జలం అని రాశారు. ఎందుకు అలా రాశారంటే ఆ జలం ఏం చేస్తూ ఉందంటే పాపం నుండి మనల్ని వేరు చేస్తూ ఉంది. ఆమేన్. సో పాపము నుండి వేరు చేసేటువంటి ఆ జలం ఏమిటో మనం ఈరోజు చూడాలి. కాబట్టి పాత నిబంధన అంతా కూడా మనకు తెలుసు, అది ఒక ఛాయ వంటిది, నీడ వంటిది. సో పాత నిబంధనలో ఒక సంఘటన జరుగుతుంది అని అంటే దానికి మరి నిజంగా కొత్త నిబంధనలో ఒక నిజమైనటువంటి విషయం జరుగుతూ ఉంటుంది. పాత నిబంధనలో ఉన్నవన్నీ కూడా మరి రాబోయేటువంటి కొత్త నిబంధనకి సూచనలు ఉన్నాయి. కాబట్టి పాత నిబంధనలో రాయబడినటువంటి ఈ యొక్క పాప పరిహార జలం అంటే ఏంటి, మరి నిజానికి ఏంటి పాపాన్ని పరిహారం చేసేటువంటి, లేదంటే పాపాన్ని దూరం చేసేటువంటి ఆ జలము ఇప్పుడేంటో మనం చూడాలి. ఆమేన్. సో పాప పరిహార జలం అది ఏంటో చూసేదానికంటే ముందు దాన్ని ఏ విధంగా తయారు చేస్తారో మనం ఒకసారి చూద్దాం. ఆమేన్. సో దాన్ని ఎవరు చెప్తున్నారంటే యెహోవా మోషే అహరోనులకు సెలవిచ్చారు.
ఆయన ఎవరు చెప్తున్నాడంటే అహరోనికి మోషేకి చెప్తున్నాడు. ఎందుకంటే మోషే ప్రవక్త అన్నాడు, అహరోను యాజకుడు అన్నాడు. సో ఇద్దరికి కూడా ఏమని చెప్తున్నాడంటే ఒక కళంకం లేనిది, మచ్చ లేనిది, ఎప్పుడూ కాడి మొయ్యింది, అది ఎలా ఉండాలంటే ఎర్రనిదై ఉండాలి. ఆమె సో దానికి ఆ పెయ్యంతా కూడా ఎలా ఉండాలి, లేదా దూడ ఎలా ఉండాలంటే వేరే ఏ రంగు ఉండకూడదు, వేరే ఏ మచ్చ ఉండకూడదు, వేరే ఎలాంటి ఏమంటారంటే కుంటితనం కానీ గుడ్డితనం కానీ ఎలాంటి లోపం లేనిదే ఉండాలి. అది కూడా ఎర్రగా ఉండాలి మొత్తం. ఆమె సో ఈ ఎర్రని పైన ఎందుకు తీసుకున్నాడు అంటే అవత అంటున్నాడు, ఎరుపు అనేది ప్రమాదానికి సూచన అని మనకు తెలుసు. కానీ బైబిల్లో చూస్తే ఎరుపు అనేది విమోచనకి సాదృశ్యము అన్నాడు. ఆమె సో మన పాపం నుండి విమోచించాలి అని అంటే ఆమె ఎర్రని పెయ్యని దేవుడు తీసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎరుపు దేన్ని సూచిస్తా ఉందంటే మన పాపానికి విమోచన సూచిస్తా ఉన్నది. ఆమె మరి రాహాబు అనేటువంటి వేశ్య ఆ పాపం నుండి విడుదల పొందడానికి ఆమెని ఎలాంటి దారం కట్టుకోమన్నారంటే ఎర్రని దారాన్ని కట్టుకోమన్నారు. ఆ ఎర్రని దారాన్ని ఎప్పుడైతే ఆమె కట్టుకున్నదో ఆమె ఇంటికి విమోచన వచ్చింది. ఆమెతో పాటు ఆమె ఇంటికి కూడా విమోచన వచ్చింది. అలాగే ఈరోజు మనకి విమోచన రావాలంటే అది ఎర్రని పేని తీసుకోమని దేవుడు చెప్తున్నాడు. సో ఎర్రని పే దేన్ని సూచిస్తా ఉందంటే మనకి కలుగబోయేటువంటి విమోచనని సూచిస్తా ఉంది. అందుకోసం దేవుడు ఎర్రని పెయ్య అని చెప్పాడు. ఆ తర్వాత మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగించండి. ఎవరికి అప్పగించాలి? ప్రధాన యాజకుడైనటువంటి ఎలియాజరుకు దాన్ని అప్పగించాలి. మీరు అప్పగింపవాలను. ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకుని పోయి అతని ఎదుట దాన్ని వధింపవాలి. సో ఆ ఎర్రని పెయ్యని తీసుకుని ఎలియాజరు ప్రధాన యాజకుడు ఎలియాజరు తీసుకెళ్ళిన తర్వాత దాన్ని బయటికి తీసుకుపోవాలంట. ఎక్కడ చంపాలి? దాన్ని బయట తీసుకుపోయి చంపాలి. పాలెం అవతలకు తీసుకుపోయి చంపాలి. ఊరి వెలుపలికి తీసుకుపోయి చంపాలి. సో ఈ ఎర్రని పెయ్య నిజానికి ఎవరిని సూచిస్తా ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచిస్తా ఉంది. హల్లెలూయా. సో యేసుక్రీస్తుని సిలువ వేయడానికి ముందు యేసుక్రీస్తుని ఎక్కడ తీసుకొచ్చారంటే ప్రధాన యాజకుడి దగ్గర తీసుకొచ్చారు. ప్రధాన యాజకుడి దగ్గర విచారణ జరుగుతూ ఉండగానే పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. ఆమె గుర్తుందా? సో పేతురు అబద్ధం ఆడింది ఎప్పుడు అంటే ప్రధాన యాజకుడి దగ్గరికి యేసుక్రీస్తు అనేటువంటి గొర్రెపిల్లను తీసుకొని వచ్చినప్పుడు. ఆమె అంటే పాత నిబంధనలో ఏవైతే ఛాయగా రాయబడిందో అవన్నీ కూడా యేసుక్రీస్తు జీవితం నిజంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి పాత నిబంధనలో ఈ పెయ్యి అనేది నేడైతే నిజం ఎవరు అంటే యేసుక్రీస్తు అన్నాడు. సో ప్రధాన యాజకుడు తీసుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే రోమా సైన్యానికి ఆయన అప్పగించిన తర్వాత ఆ రోమా సైన్యం ఏం చేసుకున్నటువంటి ఆయన్ని వెలుపలికి తీసుకెళ్ళింది. గొల్గొతా కొండ మీదకి తీసుకువెళ్ళి అక్కడ ఆయన్ని సిలువ వేసి చంపడం జరిగింది. కాబట్టి ఈ పెయ్యను కూడా ఎక్కడ వధించారంటే వెలుపలికి తీసుకుని వెళ్ళి వధించినట్టుగానే యేసుక్రీస్తుని కూడా వెలుపలికి తీసుకుని వెళ్ళి చంపారు. ఆమె యాజకుడైన ఎలియాజరు చంపిన తర్వాత యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెం రేలుతో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. ఆమె సో వధించిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకొని ఆ ప్రత్యక్ష గుడారం ఎదుట వెలుపల ఉన్నటువంటి ఆ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ గేట్, ఆ ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం దగ్గర 7 సార్లు దాన్ని తిలకరించాలి. ఆమె 1వసారి, 2వసారి, 3వసారి, 4వసారి, 5, 6, 7వసారి. అంటే ఆ గొర్రెపిల్ల రక్తము ఎన్నిసార్లు ఆ ద్వారం మీద పడతా ఉందంటే 7 సార్లు పడింది. ప్రవక్త అన్నాడు,
ఈ గొర్రె ఏదంటే ఆ దూడ యొక్క రక్తం ఎన్నిసార్లు ఆపాదించబడుతుందంటే 7 సార్లు ఆపాదించబడతా ఉంది. అంటే 7 సంఘకాలాల్లో యేసుక్రీస్తు రక్తము పూయబడతా ఉన్నది అన్నాడు. సో 7 సంఘకాలాల్లో కూడా నీవు రక్షించబడాలి అంటే, నువ్వు విమోచించబడాలి అంటే నీకు ప్రతి సంఘకాలంలో కూడా దేవుడు రక్తాన్ని ఉంచుతూ ఉన్నాడు. ఏ సంఘకాలంలో కూడా దేవుడు రక్తం లేకుండా ఉంచలేదని 7 మార్లు తిలకరించడం సూచిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి సంఘకాలంలో కూడా ఆ గడియకి దేవుడు ఏదైతే సిద్ధపరిచించాడో ఆ వాక్యాన్ని దేవుడు పంపిస్తూ ఉన్నాడు గనక, ఆ వాక్యమే రక్తమైనది గనక, ఆ వాక్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు మాత్రమే యేసుక్రీస్తు రక్తాన్ని కలిగి ఉన్నట్లు లెక్క. హల్లెలూయా. సో మొదటి సంఘకాలంలో ఆ రక్తము అనగా ఆ గడి వర్తమానాన్ని దేవుడు పంపించినప్పుడు ఆ గడిలో ఎవరైతే ఎన్నిక చేయబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాన్ని స్వీకరించారు. అలాగే రెండవ సంఘకాలంలో కూడా ఎన్నిక చేయబడిన వాళ్ళు దాన్ని స్వీకరించారు. అలాగా 3, 4, 5, 6 సంఘకాలంలో వాళ్ళు స్వీకరించారు. అలాగే 7వ సంఘకాలంలో కూడా మనము ఈరోజు యేసుక్రీస్తు రక్తమైనటువంటి ఈ గడి వర్తమానాన్ని మనము స్వీకరించాము. కాబట్టి నువ్వు నేను ఇప్పుడు రక్షించబడ్డాము, విమోచించబడ్డామని ఖచ్చితంగా చెప్పగలము. ఎందుకనంటే ఈ ఘడియలో ఏదైతే వర్తమానం ఉన్నదో అదే యేసుక్రీస్తు రక్తమైనది. హల్లెలూయా. కాబట్టి 7 సార్లు దాన్ని ప్రోక్షించారు. ఇంకో విషయం ఏంటంటే విమోచన లేదంటే నీకు జీవం రావాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మరణించాలని కోరుతున్నాడు. ఈరోజు శారీరకంగా మనం తినేటువంటి తిండి మనం తింటున్నాము, దానివల్ల మన లోపలికి జీవం వస్తూ ఉన్నది. ఎందుకంటే నీవు తిన్న ప్రతిదీ కూడా దేనిగా మారుతూ ఉందంటే రక్త కణాలుగా మారుతూ ఉంటుంది. నువ్వు యాపిల్ తిన్నా అది రక్తంగా మారుతుంది, మాంసం తిన్నా రక్తంగా మారుతుంది, బిస్కెట్ తిన్నా రక్తంగా మారుతుంది. అంటే రక్తం అనగా జీవమైనది. హల్లెలూయా. అయితే ప్రవక్త అంటాడు, నీవు తింటున్న తిండి ఏదైనా సరే ఏదో ఒకటి చనిపోతేనే నువ్వు తింటున్నావు అన్నాడు ప్రవక్త. నీ లోపలికి వచ్చేటువంటి ఆ రక్తము, నీ లోపలకు సృష్టించబడేటువంటి జీవం ఏదైతే ఉందో అది ఎలా వస్తుంది అంటే ఒక చనిపోయిన దాన్ని నువ్వు తినటం వల్ల వస్తూ ఉంది అన్నాడు. నువ్వు ఈ భౌతికంగా జీవాన్ని పొందుకోవాలంటే ఏదో ఒకటి చనిపోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఆత్మ సంబంధంగా కూడా నువ్వు జీవాన్ని పొందుకోవాలంటే, ఆత్మ సంబంధంగా కూడా నువ్వు బ్రతకాలి అంటే ఆమేన్, నీకు ఆత్మ సంబంధంగా క్రీస్తు చనిపోవాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆ పెయ్య చనిపోతేనే నీకు విమోచన, ఆ పెయ్య చనిపోతేనే నీకు రక్షణ అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. అందుకోసం ఆయన ఆ రక్తాన్ని తీసుకుంటా ఉన్నాడు. తర్వాత అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను, దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయును దహింపవలెను. సో దాన్ని మొత్తాన్ని ఆ దూడ ఏదైతే ఉందో దూడ మొత్తాన్ని కూడా దాని రక్తంతో సహా పేడతో సహా దాన్ని కాల్చాలి. ఆమేన్. సో కాల్చేటప్పుడు చూడండి, మరియు యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. ఆమేన్. సో ఇక్కడ దూడని వధించారు, రక్తాన్ని తీసుకున్నారు, రక్తాన్ని 7 మార్లు ప్రోక్షించారు. 7 సంఘకాలంలో మనకి విమోచన తీసుకొచ్చేటువంటి రక్తాన్ని దేవుడు ఉంచుతూ ఉన్నాడు. అలాగే దేవుడు ఆ పెయిన్ తీసుకొని వచ్చి అగ్నిలో దాన్ని కాలుస్తూ ఉన్నాడు. కాల్చేటప్పుడు అగ్నిలో ఏం చేస్తున్నాడంటే దూడతో పాటు ఆమేన్ 3 పదార్థాలు వేస్తా ఉన్నాడు. ఏంటి ఆ 3 పదార్థాలు అంటే ప్రవక్త అన్నాడు, దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణపు నూలు అంటే ఎర్రని నూలు, ఈ 3టిని కూడా ఆ అగ్నిలో వేసి ఆ పెయ్యతో పాటు దాన్ని కాలుస్తూ ఉన్నాడు. ఆమేన్. కాల్చడం ద్వారా ఇప్పుడు ఆ బూడిద వస్తూ ఉంది. ఆ బూడిదని నీళ్ళలో కలిపి ఆ నీళ్ళని తయారు చేస్తా ఉన్నారు. ఆ నీళ్ళే పాప పరిహార జలం. సో ఈ పాప పరిహార జలము నీకు తయారవ్వాలి అంటే
దూడతో పాటుగా నీకు ఈ మూడు కూడా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఏంటి ఆ మూడు అంటే దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణపు నూలు. ఆమేన్. అనగా ఈ దూడ ఎక్కడ వధించబడాలి, ఈ దూడ వధించబడిన తర్వాత దేనితో ఉండాలి అని అంటే, ఎక్కడ వధించబడాలి, ఎక్కడ కాల్చబడాలి అని అంటే పాపం అంటున్నాడు అది దేవదారు కర్ర, హిస్సోపు, రక్తపు నూలు ఎక్కడైతే ఉంటాయో ఆ మూడు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఈ దూడ అనేది కాల్చబడాలి. దానికి ప్రవక్త ఏమన్నాడంటే ఆ మూడు ఏమిటి అని అంటే అని అంటాడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ మూడు కూడా కలిసి ఉన్న చోట ఆ వధ లేదంటే ఆ దహింపు లేదంటే దాన్ని కాల్చడం అనేది జరగాలి అంటాడే. ఆమేన్. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ మూడు కూడా కలిసి ఉన్నది ఎవరిలో అంటే యేసుక్రీస్తులో. హల్లెలూయా. సో ఈ మూడు ఒక చోట ఉన్నది ఎక్కడనంటే యేసుక్రీస్తులో మాత్రమే ఉన్నాయి. ఆయన్ని చంపాలి, ఆమేన్, ఆయన్ని దహించాలి. ఆయన దహించడం ద్వారా వచ్చేటువంటి బూడిదే సపరేషన్ వేరుపరచు జలం లేదంటే పాప పరిహార జలంగా మారుతుంది. ఆమేన్. సో కాబట్టి ఎప్పుడు చంపాలి ఆయన్ని, ఎప్పుడు దహించాలి ఆయన్ని అంటే ఈ మూడు ఒకే చోట దొరికే సమయం ఉంటుంది. ఆ సమయం ఎప్పుడు అని అంటే పాత నిబంధనలో లేదు, లేదంటే ఇశ్రాయేలీలు దేశంగా లేదంటే ఇశ్రాయేల్ యొక్క ధర్మశాస్త్రం రాకముందు లేదు. ఇశ్రాయేల్ ధర్మశాస్త్రం రాకముందు ఆయన ఎవరు? నిత్యశక్తిగా ఉన్నటువంటి దేవుడు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇశ్రాయేలీల మధ్యలో నివసించేటువంటి గుడారంలో నివసించేటువంటి దేవుడు యెహోవా. ఆమేన్. ఆ తర్వాత యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు రాకమునుపు వరకు కూడా ఆయన తండ్రిగా ఉన్నాడు లేదంటే దేవుడుగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన తండ్రిగా ఉన్నాడు. ఏకకాలంలో ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ మూడు కలిసి ఉండేటువంటి సమయం, ఈ మూడు టైటిల్స్, ఈ మూడు ఏమంటారంటే దాన్ని బిరుదులు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ మూడు కూడా కలిసి ఉండేటువంటి సమయం ఏది అంటే యేసుక్రీస్తు జీవించిన సమయం. కాబట్టి ఎవరిని కాల్చాలి, ఎక్కడ నీకు కాల్చడం అంటే అర్థం ఏంటి? ప్రవక్త అన్నాడు కాల్చడం అంటే అర్థం ఏంటి అంటే తీర్పు అన్నాడు ఆయన. ఆమె కాల్చడం అంటే తీర్పు. సో ఎవరికి తీర్పు రావాలి అని అంటే ఈ మూడు కలిసి ఉన్న వ్యక్తికి తీర్పు రావాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. సో కాబట్టి ఆయనే పెయ్య. ఆ పెయ్యతో పాటు ఏముండాలి? మూడు టైటిల్స్ ఆయనకి ఉండాలి. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే. సో కాబట్టి యేసుక్రీస్తుని అనగా నీకు పాపం నుంచి నేను దూరం చేసేటువంటి ఆ జలం తయారవ్వాలి అంటే ఎప్పుడు అంటే యేసుక్రీస్తు యొక్క తీర్పు ద్వారా అనేది నీకు ఇవ్వబడుతుంది. యేసుక్రీస్తు తీర్పు తీర్చబడిన తర్వాతే ఆ కలువరిలో ఆయన ఆ తీర్పును పొందిన తర్వాతే ఆ పాప పరిహారం, పాపాల నుంచి నిన్ను దూరం చేసేటువంటి జలము అప్పటి నుంచి నీకు అందుబాటులో ఉంటుంది. అంతకుముందు అందుబాటులో నీకు ఉండదు, ఎందుకంటే ఈ మూడు కలిసి లేవు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణపు నూలు దీన్ని సూచిస్తుందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ మూడు కూడా ఒకే చోట ప్రత్యక్షమైనటువంటి సమయాన్ని సూచిస్తాను నేను ప్రవక్తన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు ఆ పెయ్యను కాల్చుతున్న అగ్నిలో వాటిని వేయవాలి. అప్పుడు యాజకుడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శిరస్నానం చేసిన తరువాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భగ్నమును పోగు చేసి పాలెము వెలుపులను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దానిని భద్రము చేయవలెను. ఆమేన్. సో కాబట్టి ఆ ఎర్రని పెయ్యని ఈ విధంగా కాల్చడం వల్ల వచ్చేటువంటి బూడిదని వాళ్ళు తీసుకుని ఆ బూడిదతో పాప పరిహారార్థ జలాన్ని వాళ్ళు తయారు చేస్తారు. ఆమేన్. సో ఇప్పుడు ఆ పాప పరిహారార్థ జలం ఏం చేస్తుంది అంటే పాపం నుండి నిన్ను వేరు చేస్తుంది. ఎవరైనా సరే పాత నిబంధనలో పాపం చేసి వస్తే
ఇప్పుడు ఎప్పుడైతే అతన్ని ఆ పాప పరిహార జలం తాగుతుందో అప్పుడు ఆ జలం అతను ఏం చేస్తాడంటే ఆ పాప నుంచి వేరు చేస్తా ఉంది. హల్లెలూయా. అలాగే ఈ రోజు కూడా మనం పాపం నుండి వేరు చేయాలంటే మనకి ఆ జలం ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. సో మన పాపం నుంచి వేరు చేసేటువంటి జలం ఏమిటి అని అంటే ప్రియ సోదరులారా, దేవుని వాక్యం చెబుతా ఉంది, అది దేవుని వాక్యమైనది. ఎందుకనంటే బైబిల్ ఏం రాయబడిందంటే ఆయన వాక్యం అనేటువంటి నీటి చేత ఆయన ఉదక స్నానం చేయిస్తా ఉన్నాడు. వాక్యం అనేటువంటి నీటి ద్వారా దేవుడు మనల్ని కడుగుతున్నాడని బైబిల్లో సెలవిస్తా ఉన్నాడు. ఆమేన్. ఎక్కడున్నమాట? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. సత్యండి, హెబ్రీయులకు కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక. సో ఈ రోజు పాప పరిహారాలుగా జలం ఏమిటి అనగా పాపం నుండి నిన్ను వేరు చేసే జలం ఏమిటి, ఆ నీరు ఏమిటి అని అంటే దేవుని వాక్యం అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెను. చూడండి, పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి సంఘము. ఆమేన్. ముడత మచ్చ డాగు లేకుండా ఉండాలి. ఆ విధంగా దాన్ని తయారు చేయాలంటే ఆమేన్ ఆయన ఏం చేస్తాడు చూడండి, ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి. హల్లెలూయా. సో సంఘాన్ని దేవుడు పవిత్రపరుస్తూ ఉన్నాడు, సంఘాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, సంఘాన్ని దేవుడు కడుగుతూ ఉన్నాడు. దేనితో అంటే పౌలు గారు అంటున్నాడు, వాక్యముతో ఉదక స్నానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి పాపం నుండి మనల్ని పవిత్రపరిచేది ఏమిటి, పాపం నుండి మనల్ని వేరు చేసేది ఏంటి, పాపం నుంచి మనల్ని పవిత్రంగా కడిగేది ఏమిటి అంటే ఈ రోజు దేవుని వాక్యమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదర సహోదరా, ఈ రోజు మనం పాపం నుండి దూరం కావాలంటే, మన జీవితంలో ఏదైనా సరే ఒక తప్పు చేసినప్పుడు దాని నుంచి మనం దూరం అవ్వాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే వాక్యం దగ్గరికి వెళ్ళాలా. హల్లెలూయా. సో అందుకోసం నేను చెప్పాను, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఎక్కడ ఉంటుందంటే వాక్యం దగ్గరే ఉంటది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదర సోదరులు, మనము ఖచ్చితంగా ఈరోజు పాపం నుండి దూరంగా ఉండాలి అంటే, మన జీవితంలో జరుగుతున్నటువంటి దేని నుంచి సరే మనం పాపంలో పడకుండా ఉండాలంటే మనం ఆశ్రయించాల్సింది ఎవరంటే దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి. ఎందుకంటే అది మాత్రం మనల్ని పవిత్రంగా చేస్తుంది, అది మాత్రం మనల్ని కడుగుతుంది, అది మాత్రం మనల్ని శుద్ధులుగా ఉంచుతుంది. ఆమేన్. కాబట్టి ఈ రోజు శుద్ధ జలం ఏమిటి, మనల్ని పాపం నుండి వేరు చేసేటువంటి ఆ జలం ఏమిటి, ఆ నీరు ఏమిటి అంటే దేవుని వాక్యమైనది. హల్లెలూయా. ప్రవక్త చక్రమాట చెప్తున్నాడు, నేను చెప్పి ముగిస్తాను. ప్రవక్త నో ద వాటర్ ఆఫ్ సెపరేషన్ సెపరేట్స్ యూ ఫ్రమ్ సిన్. ఇప్పుడు నీకు ఈ వేరుపరిచే జలం లేదా పాప పరిహార జలం అనేది నిన్ను పాపం నుండి వేరు చేస్తుంది. ఇఫ్ యు ఆర్ వీరీ అప్లై ద వాటర్ ఆఫ్ ద వర్డ్. నీవు ఒకవేళ విసిగిపోయి ఉన్నావా, అప్పుడు కూడా దేవుడి వాక్యం మీద నీటిని నువ్వు అప్లై చేస్తావు. హల్లెలూయా. నువ్వు కేవలం పాపి ఉన్నప్పుడే కాదు, కేవలం నువ్వు పాపం చేసినప్పుడే కాదు ఆ వాక్యమైనటువంటి నీటిని నువ్వు పోసుకోవాల్సింది. నువ్వు ఒకవేళ నువ్వు విసిగిపోయి ఉన్నావా, అలసిపోయి ఉన్నావా, అప్పుడు కూడా ఆ వాక్యమైనటువంటి నీటిని నువ్వు పోసుకో. ఆమేన్. అండ్ ఇఫ్ యు ఆర్ సిక్ అప్లై ద వాటర్ ఆఫ్ ద వర్డ్. ఒకవేళ నువ్వు రోగంతో బాధపడుతున్నావా, అప్పుడు కూడా ఆ వాక్యమైన నీటిని నువ్వు పోసుకో.
ఎందుకనంటే అది మనల్ని రోగం నుండి కూడా దూరం చేస్తుంది. ఇట్ సెపరేట్స్ us from sin. పాపం నుండి సపరేట్ చేస్తుంది. ఇట్ సెపరేట్స్ us from weary. ఏదంటే అలసట నుంచి, ఏదంటే విసుగు చెంది ఉండటానికి నుంచి, దాని నుంచి కూడా వాక్యం అనేది మనల్ని వేరు చేస్తుంది. ఆమేన్. ఇట్ సెపరేట్స్ us from every attribute that sin produced. నాడు పాపము వలన వచ్చేటువంటి ఏ దుష్పరిణామం నుంచి అయినా సరే, జాగ్రత్తగా గమనించండి, పాపం చేయటం వల్ల వచ్చేటువంటి ఏ దుష్పరిణామం నుంచి అయినా సరే నిన్ను వేరు చేయగలిగేది దేవుని వాక్యమైనది. హల్లెలూయా. నువ్వు పాపం చేసావు, నీకు విసుగు వస్తుంది. నువ్వు పాపం చేసావు, నీకు అసహనం వస్తుంది. నువ్వు పాపం చేసావు, నీకు కోపం వస్తుంది. నువ్వు పాపం చేసావు, నీకు ద్వేషం వస్తుంది. నువ్వు పాపం చేసావు, లోబడే స్వభావం నీకు ఉండదు. ఇవన్నీ కూడా దేని లక్షణాలు అంటే పాపం యొక్క లక్షణాలు, పాపం చేయడం వల్ల వచ్చేటువంటి లక్షణాలు. వీటన్నిటి నుంచి నువ్వు కడిగేది ఏంటంటే, నువ్వు కడుక్కోవాలని ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ఇదే నిన్ను కడిగేటువంటి శుద్ధ జలమైనది. హల్లెలూయా. It separates us from every attribute that sin produced. పాపము ఏదైతే ఉత్పత్తి చేసిందో ఆ ప్రతి లక్షణం నుంచి కూడా నిన్నది దూరం చేస్తాను. ఓ ఐ లవ్ ఇట్, నేను నన్ను ప్రేమిస్తున్నాను. ఫర్ హీ వాస్ వాష్డ్ us and cleansed us through the washing of the water by the word and separated us unto himself, a believing people set aside from the world to believe on the Lord Jesus Christ. సో ప్రవక్త అన్నాడు, హీ వాస్ వాష్డ్ us, ఆయన మనల్ని కడిగాడు, అలాగే పవిత్రపరిచాడు. ఎలాగంటే వాక్యం అనేటువంటి నీటితోటి మనకి ఉదక స్నానం చేయించడం ద్వారా ఆయన మనల్ని కడిగాడు. కడిగి ఆయన ఏం చేస్తాడంటే ఈ సపరేటెడ్ us, మనల్ని వేరుపరిచి ఆయనతో చేర్చుకోవడం కోసం వేరుపరుస్తున్నాడు. ఆయనతో అట్టుకట్టుకోవడం కోసం ఆయన వేరుపరుస్తున్నాడు. ఆమేన్. బిలీవింగ్ పీపుల్ సెట్ అసైడ్, ఆ విధంగా వేరుపరచడం ద్వారా మనల్ని ఒక నమ్మేటువంటి ప్రజలుగా మనల్ని దేవుడు పక్కకి పెడతా ఉన్నాడు. లోకం నుంచి మనల్ని వేరు చేస్తా ఉన్నాడు. విశ్వసించినటువంటి జనాంగంగా మనల్ని దేవుడు మారుస్తూ ఉన్నాడు. తద్వారా లోకం నుండి ఆయన మనల్ని వేరు చేస్తా ఉన్నాడు. ఆమేన్. దట్ హీ మైట్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్. అలాగే దానివల్ల ఏమవుతా ఉందంటే ఆయన మన లోపల శరీరం దాలుస్తూ ఉన్నాడు. He manifests himself to the outside world through the Holy Spirit operating through this inside of the blood cell. సో మన లోపల రక్త కణాల్లోకి యేసుక్రీస్తు యొక్క ఆ ఆత్మ రావడం ద్వారా ఇప్పుడు మనకి లోకానికి ఏం చూపిస్తాడంటే మన లోపల క్రీస్తు ఫామ్ అవటం, క్రీస్తు మన లోపల జీవించడం, క్రీస్తు మనలో ఆ కనపడటం అనేది లోకానికి దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆమేన్. ఇదంతా కూడా ఎలా జరుగుతూ ఉంది అంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీటితోటి మనము స్నానం చేయటం వల్ల, కడుక్కోవటం వల్ల మనం లోకం నుంచి మనం పూర్తిగా దేవుడు మనల్ని వేరు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదర సోదరులారా, దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. పాపం నుంచి మాత్రమే కాదు, పాపం నుంచి వచ్చే ప్రతి లక్షణం నుంచి కూడా నిన్ను కడిగి నిన్ను వేరుపరిచి క్రీస్తుతో అంటుకట్టేలాగా చేసేది ఏంటి అంటే వాక్యం అనేటువంటి నీరు అయి ఉన్నది. ఆమేన్. కాబట్టి ఈరోజు వాక్యాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే మనల్ని బ్రతికించేది వాక్యమే, మనం నడిపించేది వాక్యమే, మన జీవితాన్ని కట్టేది కూడా వాక్యమే. మన జీవితంలో ఏది జరిగినా సరే మనం సరి చేసుకోవాల్సింది ఈ వాక్యం ద్వారానే తప్ప మన సొంత ఆలోచనలతోటి, మన సొంత ఇష్టాలతోటి మనం ఎప్పుడు కూడా సమస్యను పరిష్కారం చేయాలని చూడకూడదు. మనకు అది కష్టంగా అనిపించవచ్చు. ఏందండి ఎట్లా చెప్తున్నారు, ఆ విధంగా చేస్తే అదే దేవుని వాక్య ప్రకారం చేస్తే అది నాకు నష్టం కదా, అది నాకు కష్టం కదా అని చెప్పనొచ్చు. కానీ అదేం చేస్తానంటే నీ సమస్య నుంచి నిన్ను దూరం చేస్తాను. నీ పాపం నుండి అది దూరం చేస్తాయి, నీ బలహీనత నుంచి నిన్ను దూరం చేస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం సీరియస్ గా తీసుకుందాం. మనం కేవలం ఈ 4 గోడల మధ్య ఉన్నప్పుడే కాదు దేవుని యొక్క వాక్యాన్ని పాటించాలి అంటాం. బయటికి వెళ్ళిన తర్వాత మన జీవితంలో కూడా
మన యొక్క దైనందిన జీవితంలో కూడా ఈ వాక్యం ప్రకారంగానే జీవించాలా. ఆమేన్. ఒక సహోదరుడు చెప్పాడు, చాలాసార్లు చెప్పే విషయం, బయటికి వెళ్ళిన ఏదో సమస్యలు మాట్లాడుతూ ఉంటే నేను వాక్యం చెప్తాను, బైబిల్ ఆ సమస్యకు పరిష్కారం ఏదో బైబిల్ ఇట్లా చెప్తుంది కదా, అలా చేద్దాం, చేస్తే సమస్య అయిపోద్ది అని చెప్తే ఆ బ్రదర్ అంటాడు, ఏదైనా నువ్వు గుళ్ళని కూడా చెబుతున్నావు బయట అన్నాడు. చర్చిలో వాక్యం చెబుతారు కదా, బయట కూడా చెబుతున్నా అన్నాడు. నాకు అర్థం కదా, విశ్వాసం. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకు పరిష్కారం బైబిల్ చెబుతుంది, ఇలా చేస్తే అయిపోతుందని నేను చెప్తే అతను ఏమంటాడంటే, గుళ్ళో వాక్యం చెప్తారు కానీ బయట కూడా చెప్తారా అంటాడు ఆయన. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే, వాక్యం అనేది గుడిలో మాత్రం పనిచేస్తుంది, జీవితంలో పనిచేయదు అన్నాడు. ఆ మైలుకుపోయింది. ఇదేంటి, వాక్యం అనేది చెప్తున్న దేవుడు మన జీవితం కోసమే, గుళ్ళో 4 గోడల మధ్య కాదు. కాబట్టి దీన్ని అప్లై చేద్దాం, దీన్ని వాడదాం. దేవుడు ఇచ్చిందే మనకి, మన జీవితంలో వాడటానికి. అంతేగాని ఇది పక్కన పెట్టేసి నువ్వు ఇష్టానుసారంగా మనం ప్రయత్నం చేస్తే సమస్యలు ఎప్పుడు కూడా పరిష్కారం కావు, ఇంకా జటిలమవుతాయి. ఆమేన్. కాబట్టి మనం ఈ వాక్యం అనేటువంటి ఈ పాప పరిహార జలాన్ని మనము పోసుకుందాం, దాంతో మనం కడగబడదాం, తద్వారా పాపము నుండి దూరం అవుదాం, మన జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కుందాం. దేవుడు సమృద్ధిగా దీవించింది గాక. ఈ వాక్యం దేవుడిని ప్రజలు ఫలింపజేయను గాక. ఆమేన్. ఈ సమయంలో సమృద్ధి ఇదిగో దేవాలయ బుధవారం రాసి నిలబెట్టుకొని పాప పరిహారాల మరి గురించి మాతో మాట్లాడాము. పాప పరిహారాల జనములు ఎలా తయారు చేయబడతాయి, అవి ఎలా తయారు చేస్తే అది పాపానికి ఎదురవుతుందో మాకు తెలియపరిచావు ప్రభువా. నిరాశ నిలబెట్టుకొని ప్రభువా, ఇదిగో ఇశ్రాయేలు నా తండ్రి మోషే అహరోనుతో మాట్లాడావు, ఎవరి ప్రియ బలి వాళ్ళకి తెలియపరిచావు, అది మానవ ఎవరికి తీసుకుని వెళ్ళాలని తెలియపరిచావు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఆ ఎవరి ప్రియ నా తండ్రి మత్స కాదు కలకం లేనటువంటి ప్రియ, అది ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యమని మాకు తెలియపరిచావు ప్రభువా. అలాగే నా తండ్రి క్రీస్తును కూడా ఓ ప్రభువా మానవ ఎవరికి తీసుకుని వెళ్ళి ప్రభువా శ్రేయస్సుని మాకు తెలియపరిచావు ప్రభువా. ఇదిగో ఆయన శ్రేయస్సుడు నిజంగా ఆయనలో 3 కార్యాలు జరగవలసిందని తెలియపరిచావు ప్రభువా. ఇదిగో ఆనాడు నా తండ్రి ఎవరి పేరు కాల్చినప్పుడు ప్రభువా, ఓ ఇస్రోను దేవతలను కర్రను, అలాగే నా తండ్రి ఓ ప్రభువా ఆ యొక్క దారును రక్తవంతపు దారును అందులో వేస్తారని మాకు తెలియపరిచాము. ఆ 3 కార్యాలు యేసుక్రీస్తు ఎప్పుడైతే కనబడ్డాయో, ఆయన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మగా కనబడ్డాయో, అప్పుడే వారు సిలువేశారని మాకు తెలియపరిచాము. ఇదిగో రక్తంలో మనకు రక్షించిందని తెలియపరిచాము. అయా రక్తం ఇశ్రాయేలుకు వెలుగునిచ్చిందని మాకు తెలియపరిచాము ప్రభువా. అయా దేవా, ఇదిగో నా తండ్రి పరిపూర్ణంగా ఓ పాప పరిహారంలో జనములు ఓ ఎన్నికవారికి వాక్యములను నిలబడాలని తెలియపరిచాము ప్రభువా. ఇదిగో వాక్యం మాత్రమే వస్త్రస్నానం చేస్తుందని మాకు తెలియపరిచాము. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలని తెలియపరిచాము ప్రభువా. నీ జీవితంలో ప్రతి సమస్య కూడా ఎక్కడ దొరుకుతుంది పరిష్కారం అంటే అది వాక్యము. అవును ప్రభువా. వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ పాపము ఆ పరిహారాలు మనం ఏమి చేయలేమని తెలియపరిచాము ప్రభువా. అవును నాయన, నిజమే తండ్రి. ఓ పాపములకు విరుగుడు రక్తమని మాకు తెలియపరిచాము ప్రభువా. ఆ రక్తం వల్ల మాకు రక్షణ వచ్చిందని తెలియపరిచాము ప్రభువా. నిజముగా నా తండ్రి, నీ వాక్యం నా తండ్రి భక్తుడు బట్టలు చేసి శుద్ధపడితే తెలియపరిచాడు. అవును నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలో ప్రభువా,
నిజముగా బిడ్డలతో మాట్లాడాలని నమ్ముతున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, మేమందరం కూడా ప్రభువా నీ వాక్యముతో నిలబడి జీవించే జీవితాలను దయచేయమని ఆయన వాక్యమే ప్రతిదానికి పరిష్కారం అవుతుంది. అవును ప్రభువా, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాలను కలిగి ఉండడం సహాయం దయచేయండి. అవునయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. నా పాపమంతటిని కడిగెను తన రక్తముతో ఆయనే, తన ఆత్మతో మేలుకొల్పెను, తన సేవకై ఆయనే. నా పాపమంతటిని కడిగెను తన రక్తముతో ఆయనే, తన ఆత్మతో మేలుకొల్పెను, తన సేవకై ఆయనే. రక్షణను పొందెను, కల్వరి వృక్షముపైనే నా రక్తమును పొందెను, కల్వరి వృక్షముపైనే నేను ప్రేమించుతున్నాను. ఆయనే మొదటిగా నన్ను ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. పర్వతవందన మా తండ్రి, నీ ఘనమైన నామములో స్తుతులు స్తోత్రం తండ్రి. అయ్యా, ఆ పాప పరిహార జలమనగా ఏంటో మాతో మాట్లాడావు ప్రభువా. ఆ జలాన్ని తయారు చేసడానికి స్వయంగా నీ ప్రాణాన్ని పెట్టావు ప్రభువా. అయ్యా, నీవు నల్లగొట్టబడ్డావు నాయన. అయ్యా, నువ్వు తీర్పు తీర్చబడ్డావు ప్రభువా. నీవు నాయన కాల్చబడ్డావు ప్రభువా. అవమానాలు పొందావు నాయన. తద్వారా అయ్యా మీ శరీరంలో నుంచి అయ్యా నా తండ్రి ఆ రక్త కణంలో నుంచి ప్రభువా మీ ఆత్మను బయటికి వదిలేవు నాయన. ఆత్మ వెనుక ఆత్మయే ప్రభువా వాక్యాన్ని ఇచ్చింది ప్రభువా. నా తండ్రి, వాక్యం వెనుక ప్రతి మాట వెనుక ఆత్మ ఉంటుందని మా ప్రవక్త అన్నాడు తండ్రి. ఈరోజు ఈ గడియ వర్తమానము వెనుక నాయన మీ ఆత్మ దాగి ఉన్నది ప్రభువా. అయ్యా నా తండ్రి, ఈ గడియ వర్తమానం వెనుక మీ యొక్క జీవము దాగి ఉన్నది ప్రభువా. ఈ గడియ వర్తమానం అనగా ప్రభువా ఈ వాక్యం వెనుక ప్రభువా మీ యొక్క ప్రాణము దాగి ఉన్నది ప్రభువా. మీ రక్తం దాగి ఉన్నది నాయన. కనుక ఈ గడియ వర్తమానము ఏదో కాదు కానీ మీ రక్తమైనది ప్రభువా. మీ రక్తంలో నుంచి వచ్చినటువంటి జీవమే ఈ గడియ వర్తమానాన్ని తీసుకొని వచ్చింది ప్రభువా. కనుక ఆ రక్తాన్ని, ఆ రక్తంలో ఉన్నటువంటి జీవాన్ని మేము పొందుకోవాలి అంటే ఈ గడియ వర్తమానాన్ని మేము అంగీకరించవలసినది. ఈ గడియ వర్తమానాన్ని మేము లోబడవలసినది ప్రభువా. ఇదిగో తండ్రి, మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యకు అయా పరిష్కారము ఈ వాక్యంలోనే దొరుకుతున్నది ప్రభువా. కనుక మేము తిరిగి ఆ వాక్యంతో వచ్చినప్పుడు, ఆ వాక్యంతో కడగబడినప్పుడు ప్రభువా మేము చేసిన ప్రతి పాపం వల్ల వచ్చేటువంటి అయా ప్రతి పరిస్థితి కూడా మారిపోతుంది ప్రభువా. కనుక ఈ వాక్యం అనేటువంటి నీటి చేత మమ్మల్ని కడగండి ప్రభువా. ముడత, మచ్చ, డాలు, కళంకం మరి అట్టిది ఏది లేనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి వధువుగా ఈ సంఘమును కడగమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా మీ వాక్యం చేత అయా తండ్రి మీరు శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే మీ వాక్యము
బండను బద్దలు చేయ శుద్ధి వంటిది ప్రభువా. కనుక తండ్రి, మా హృదయాలు ఇంకా బండబారిపోయి ఉన్నాయి. మీ వాక్యమును స్వీకరించలేని స్థితికి మేము వచ్చి ఉన్నాం ప్రభువా. మీ వాక్యం అనగా అదేదో ప్రభు నాలుగు గోడల మధ్య చదివేది అనేంతగా మా హృదయాలు మొద్దుపడిపోయాయి ప్రభువా. దయతో నాయన మా హృదయాలను బద్దలు చేయండి ప్రభువా. అయ్యా తండ్రి, బండబారిన హృదయాలను తీసివేయండి ప్రభువా. మీ వాక్యాన్ని స్వీకరించడానికి అనువుగా ఉండేటువంటి మాంసపు హృదయాలను దయచేయండి ప్రభువా. అయ్యా, మీ వాక్యానికి ప్రతిస్పందించే హృదయాలను మాకు దయచేయండి ప్రభువా. తద్వారా మా హృదయాల్లో మీరు ఉండండి నాయన. మా హృదయాల్లో మీరు నివాసం ఉండండి ప్రభువా. మీ ఆత్మచేతను ముద్రించండి ప్రభువా. ప్రభువా సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీ ఆత్మచేతం నింపండి, ముద్రించండి ప్రభువా. విన్న వాక్యము అందరి హృదయాలు నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయండి. విన్న వాక్యం ప్రభువా కేవలం విని వెళ్ళడం కాదు ప్రభువా, దాని ప్రకారం జీవించేటువంటి జీవితాలు మాకు దయచేయండి. కేవలం వాక్యం విని వెళ్ళిపోయేవాడు ఎలాంటి వాడంటే అద్దంలో తన ముఖం చూసుకుని బయటికి వెళ్ళి ఆ ముఖాన్ని మర్చిపోయేవాడిగా ఉంటాడని మీ వాక్యం సెలవిస్తున్నది ప్రభువా. మేము అలా ఉండకూడదని మీ వాక్యం ప్రభువా సెలవిస్తున్నది నాయన. మేము అలా ఉండకూడదు ప్రభువా. కేవలం ఇక్కడ ఉన్నంతసేపే వాక్యం, బయటికి వెళ్ళిన తర్వాత మా ఇష్టం అనుకుంటా ప్రభువా. మా జీవితాల్లో మా ప్రతి క్షణం, మా జీవితం యొక్క ప్రతి క్షణంలో కూడా ఈ వాక్యాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మేము ఆధారం చేసుకోవడానికి సహాయం చేయండి. కృప తోడుగా ఉంచండి, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి, వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకలోక పరిశుద్ధులకు కూడిన మనందరికీ సదాకాలంతో నిండుగాక. ఆమేన్. కుటుంబం ముగించబడింది. అందరికీ వందనాలు. మరి కుటుంబ కోరికల కోసం ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ బాబా యాడికి పోయావు? అవునా?